గోషామాలో పూర్తిగా ఇక్కడ హాస్పిటల్ కట్టాలని వ్యతిరేకిస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం ఇంకొందరితో ఎందుకు ఇంత వ్యతిరేకించాల్సి వస్తుంది అని, ఏంటి ఎందుకు ఇంత వ్యతిరేకించాల్సి వస్తుంది? కొత్త హాస్పిటల్ వస్తే మీకు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ వర్షం నీళ్ళు అంతా గ్రౌండ్లో వస్తుంది. వర్షం నీళ్ళు అంతా గ్రౌండ్లో వస్తుంది. మెహందీపట్నం, గోళాఖబర్, చాక్నావాడి, ధూల్పేట్ అంతా వర్షం ఇక్కడ వస్తుంది. అందులో గ్రౌండ్లో పోతుంది. అందరు వాకర్ ఉన్నారు, వాకర్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఇవి అంతా ఇంతమంది పరేషానీ పెట్టుకొని ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పమ్మా, ఏంటిది ఎందుకు తిడుతున్నావు రేవంత్ రెడ్డి? ఏం చేసిండాడు? ఏం చేసిండని కొత్త హాస్పిటల్ ఇక్కడ బస్తీలు వేస్తాడు. అన్ని ఎకరాల 70 ఎకరాల భూమి దాంట్లో పెట్టుకుంటాడు. ఈడ బస్సులు ముందే మురికి నీళ్ళు వస్తాయి. ఈ రోడ్లు చూడు కనిపిస్తాయి కదా, అభివృద్ధి చేస్తాడు. అడిగా నాకు గలీజ్ మాటలు వస్తాయి. ఆయనకి పిలుచుకురా, ముంగట రావాలి. మినిస్టర్ అయితే పబ్లిక్ రావాలి. ఆడు పబ్లిక్ వచ్చి మొగాడు ఉన్నాడు కదా, దొంగ లెక్కలు దాచుకుంటాడు. ముఖ్యమంత్రి ఆడు ఎవరు చేసిండు? ఆడికి ఆడు హైదరాబాద్ నుంచి రాలేడు, పట్నం నుంచి రాలేడు. ఆడు ఊరోళ్ళు కానీ 500,000 రూపాయలు వేసి ఓట్లు ఇచ్చేసిండు. ఇక్కడ అందరికి సాగునికి ఇది చేస్తున్నాడు. 70 ఎకరాల జాగున్నది కదా, 70 ఎకరాల జాగున్నదంట. ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నదో ఆడ వేసుకోమను. ఈడ ఏదు ఈడ రాని ఆడు ఇంటికి రమ్మను. ఈడే ఉన్నది మా ఇల్లు. ఫాల్స్ కొడుకు అరెస్ట్ చేస్తాడు. ఎవరికి చేస్తాడు అరెస్ట్? అని చేతిలో పవర్ ఉందని చూపిస్తాడు ఆడు. మాకేం రాలే, ఒక లైట్ బిల్ మాఫ్ కాలే, ఒక ఇల్లు రాలే, ఏం రాలే మాకు. చీరలు బంద్ చేసిండు ఆయన. కేసీఆర్ చీరలు ఇస్తుండే, నెలకు పైసలు ఇస్తుండే. కరోనా వచ్చినప్పుడు 1500 వేసిండు. ఈడేం చేసిండు అయ్యా? అగో మోరీలు ఇక్కడ 2500 ఇస్తా అంటుండు కదా ఆడోళ్ళకు. ఎప్పుడు ఇస్తాడు? ఏడాది నుంచి ఇంకెప్పుడు ఇస్తాడు? నెలకు రేవంత్ రెడ్డి కొడుకు అబద్ధం ఉన్నాడే, అబద్ధాల పుట్ల కొడుకు. ఇడ చూడు, ఇది వీడియో, ఇది మీరు వీడియో తీస్తున్నారు. ఇదంతా ఇదే నా బస్తీ. అగో ఇట్లానే ఉంటదా? ఆడు ఇట్లా ఉంటుంది, మురికిలానే ఉంటాడు ఆడు. మా ఎమ్మెల్యే వాడు కొడుకు ఆడు రాజాసింగ్ ఆడు కూడా చావాలి. ఆడు కొడుకు బీజేపీ కొడుకు. ఆడు బీజేపీ ఎవ్వడేం చేయలే మాకు, ఎవ్వడేం చేయలే. అదంతా రండి, ఇట్లనే ఉంటారా? ఇదంతా ఇట్లనే చూడక్కడ చూడు. అది తీయండి, అదంతా మేము ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది. మా తాత, మా నాయనమ్మ, మా అమ్మమ్మ అందరు ఇక్కడనే. అక్కడ లేకే ఇంత దారుణంగా ఉన్న పక్కన కొత్త హాస్పిటల్ ఎందుకు కట్టాల్సి వస్తుంది? ఒకవేళ బస్ ఎందుకు, ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు సరిగా ఇస్తలేరు? మొర్రా అని మొత్తుకుంటే ఆడు ఇంటలేడు కదా నైనా. మేము మొత్తుకుంటున్నాం, వద్దునైనా మంచి మర్యాదతోనే చెప్పినాము. ఇప్పుడు నీ చేతిలో పవర్ ఉందని నువ్వు చూపిస్తున్నావు, కానీ ఇప్పుడు చేస్తున్నాడేమో భూమి పూజ ఓపెనింగ్. అంతే, మళ్ళా ఎవరు ఉంటారయ్యా నువ్వు చెప్పు. ఇప్పుడు బస్తీ జాగలే నువ్వు వేస్తున్నావు కదా, బస్తీ జాగ లేదు కదా నాన్న. నువ్వు వేరే దిక్కేసుకో, నీకు అది పాతది మంచిగున్నది, అది చేపియాలి. మీకు దగ్గర పక్కకు హాస్పిటల్ ఉంటది, ఏమున్నా జ్వరం వచ్చినా ఏమొచ్చినా గోలాట్ ఊరుచ్చదా? మాకు దగ్గర ఉండేది ఏమొద్దు మాకు. ఇదంతా మురికి ఇప్పటికే మేము చచ్చిపోతున్నాడు. నాల దిగిపోతున్నది. మాకు దగ్గర ఎందుకు మాకు అంటే ఇక ఈడ ఉండి మేము చావమంటున్నాం. అను చావకండ్లా అది కట్టనే వద్దు. చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు, ఎట్లా ఉంటారు మళ్ళీ చెప్పునైనా మీరే చెప్పండి. మళ్ళీ ఆయన ఓట్లే గెలిపించారు. గవర్నమెంట్ హాస్పిటల్ తెస్తానంటే నువ్వు ఊకుంటావా? నువ్వు చెప్పు. అట్లా ఎంత గలీజ్ అనిపిస్తుంది. డేనిస్ లో నిండితేనే ఇక్కడ చూసేటోళ్ళు ఎవరు దిక్కు ఉంటారు. ఇంకా హాస్పిటల్ ఉంటే ఎంత గందగా ఉంటది, ఎంత గలీజ్ ఉంటది. ఎవరు అడగలే, వచ్చి అడగలే. ఇంత పెద్ద బస్తీలో ఎప్పుడో దవాఖాన వేస్తామని చెప్పలే.
ఇప్పుడు వేస్తామంటున్నారు. హాస్పిటల్ అయితే ఇబ్బంది ఏమైతుంది నీకు? ఇబ్బంది వాసన వస్తది, వాసన రాదా? ఎంత స్మెల్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చచ్చిపోరా బిడ్డ. అమ్మారు గుళ్ళు ఉన్నాయి, మేము పూజలు చేస్తాము అన్నటికి. మళ్ళీ ఆమెకి అయితే తెచ్చి అక్కడే కాదు, అక్కడ ఉంది మంచిగా ఉన్నది. పాతది కూలితే అక్కడే కొత్తది కట్టమంటులా? ఆడనే కట్టాలి, మళ్ళా అక్కడనే కట్టాలి. అక్కడ ఎవరు ఓరు రారు, అక్కడనే కట్టాలి. కానీ ఇక్కడ పెట్టొద్దు కదా, ఇక్కడ పెట్టొద్దు. అమ్మార్లు ఉన్నాయి, మా తన గుళ్ళు చెప్పండి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటావు? ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. ఎప్పుడైనా ఇట్లా పాత ఇక్కడ నుంచి అనిపించిన ప్రభుత్వం మీద మొత్తం ఇక్కడనే ఉన్నాం మేము. ఏమో మంచి వాళ్ళకు ఇది గోషామాలో పరిస్థితి. ఎక్కడైతే పూర్తిగా ప్రభుత్వం ప్రజల మాట వినకుండా హాస్పిటల్ కడుతుంది. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఈ స్మెల్ విషయంలో కావచ్చు, ఈ పేషెంట్ రావడం వల్ల మాకు చిన్నపిల్లలకు ఇతర ఇబ్బందులు కలిగే అవకాశం లేదు. ప్రభుత్వం మొత్తం ఎటువంటి చర్చించలేదు. మేము ప్రభుత్వాన్ని కష్టంగా హాస్పిటల్ కట్టడానికి ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం. మేము దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. హాస్పిటల్ వల్ల ఎన్నో మాకు ఆ రోగాల విషయంలో కావచ్చు ఇబ్బందులు వస్తాయి. ముందుగా ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, రోడ్ వ్యవస్థను సరిగ్గా చేయండి, తర్వాత మీరు కొత్త దానికి శంకుస్థాపన చేయండి అని చెప్పేసి ఇక్కడ గోషామాల్ బస్తీ వాసులు పూర్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.